అటు క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఈ హత్య చేయించినట్లుగా మరో కుట్ర సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. 1963 సెప్టెంబర్లో కెన్నడీని చంపాడని అభియోగాలు ఎదుర్కొన్న ఆస్వాల్ట్ మెక్సికోకు వెళ్లాడు. అక్కడ క్యూబా, సోవియట్ కాన్సులేట్లను సంప్రదించడానికి అతను పదే ప్రయత్నించాడు. అసలు ఆస్వాల్ట్ అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలియదు. ఆస్వాల్ట్ మెక్సికో పర్యటన జరిగిన 2 నెలలకే కెన్నడీ హత్యకు గురయ్యాడు. నిజానికి ఆ సమయంలో కెన్నడీకి ఫిడెల్ కాస్ట్రో అతి పెద్ద శత్రువు. ఎందుకంటే 1961లో ఫిడెల్ కాస్ట్రో కొందరిని క్యూబా నుంచి వెలివేశాడు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారిని దేశం నుండే బహిష్కరించారు. అమెరికా వీరితో కలిసి క్యూబా దక్షిణ తీరంలో ఉన్న బే ఆఫ్ పిగ్స్ పై దండయాత్ర చేసింది. అమెరికా సైనికులు ఈ ఆపరేషన్లో నేరుగా పాల్గొన్నారు. అయితే ఈ సైనిక చర్య విఫలమైంది. క్యూబానే అమెరికాపై గెలిచింది. కానీ ఆ తర్వాత కూడా కాస్ట్రో, కెన్నడీ మధ్య వైరం కొనసాగింది. ఈ కారణంతోనే ఫిడెల్ కాస్ట్రో ఆస్వాల్ట్ సాయంతో కెన్నడీని చంపేశాడన్న ప్రచారం కూడా ఉంది. ఇది బయటపడకూడదనే జాక్ రూబీతో ఆస్వాల్ట్ ను హత్య చేయించారని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇక కెన్నడీ మేనల్లుడు రాబర్ట్ కెన్నడీ సైతం 1968లో హత్యకు గురయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్న కొన్ని రోజులకే ఈ హత్య జరగడం నాడు ప్రకంపనలు రేపింది. పాలస్తీనాకు చెందిన సిర్హాన్ అనే క్రిస్టియన్ ఈ హత్య చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే తన తండ్రి హత్య వెనుక CIA ఉందని రాబర్ట్ కెన్నడీ కుమారుడు ఆరోపించడం సంచలనం రేపింది. తన మామయ్య జాన్ తండ్రి రాబర్ట్ ను CIAనే చంపేసిందని ఆయన ఆరోపించారు. అటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యపైన అనేక కుట్ర సిద్ధాంతాలున్నాయి.